వింత విషయం మీకు తెలుసా? అంతరిక్షంలో 2 లోహపు ముక్కలు ఒకదానితో ఒకటి అతుక్కుంటే చాలు అవి బిల్డింగ్ చేసినట్టే శాశ్వతంగా అతుక్కుపోతాయి. దీనికి ఎలాంటి బిల్డింగ్ మిషన్ అవసరం లేదు. వేడి చేయాల్సిన పని అంతకంటే లేదు. దీనినే శాస్త్రీయంగా కోల్డ్ వెల్డింగ్ అంటారు. భూమి మీద లోహాలు సాధారణంగా ఇలా అంటుకోవు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఆక్సిజన్ వల్ల లోహాల పైన ఒక సన్నని ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. కానీ అంతరిక్షంలో గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. అందుకే 2 స్వచ్ఛమైన లోహపు ముక్కలు తాకినప్పుడు వాటి పరమాణువులు అవి 2 వేర్వేరు ముక్కలను గుర్తించలేవు. ఫలితంగా అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి గట్టి బంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలలో పెద్ద ప్రమాదాలే పొంచి ఉన్నాయి. అందుకే వ్యోమగాములు వాడే పరికరాలకు ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. ఒకవేళ పొరపాటున స్పేస్ స్టేషన్ లో ఒక యంత్రం మరొక దానితో అంటుకుపోతే వాటిని విడతీయడం అసాధ్యం. ఒక చిన్న పొరపాటు వల్ల కోట్ల రూపాయల మిషన్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రకృతి నియమాలు అంతరిక్షంలో ఎంత వింతగా మారుతాయో కదా. భూమిపై అసాధ్యం అనుకున్నవి అక్కడ అతి సామాన్యం. మరి అంతరిక్షంలో నీరు ఎలా ప్రవహిస్తుందో మీకు తెలుసా? మీకు ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.